శ్రీ మాత్రే నమః. ఉపనిషత్ దర్శని 109 చాందోగ్యోపనిషత్తు తర్వాయి భాగం. తృతీయ ప్రపాఠకం ఏకాదశ ఖండంలో సూర్యుని కిరణాలన్నీ మధునాడులు కాగా సూర్యుడి రూపాలన్నీ అమృతతుల్యాలయ్యాయి. సూర్యోపాసనలో ఒక్కొక్క కిరణాన్ని విడిగా కేంద్రీకరించి ఉపాసన చేస్తున్నారు. సూర్యుని ఒక్కొక్క రూపాన్ని విడిగా కేంద్రీకరించి సాధన చేస్తున్నారు. సూర్యుడిలోని సప్తవర్ణాలలో ఒక్కొక్క రంగుని విడిగా ఉపాసించి ఫలితాలను పొందుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయం సమయాలలో ఉపాసిస్తున్నారు. అనంత శక్తి క్షేత్రమైన ఆదిత్యుని ఉపాసన ద్వారా పొందలేనిది లేదనేది తేటతెల్లము. రేఖీ ప్రక్రియలో సప్తవర్ణాలను ఒక్కొక్క చక్రం మీద కేంద్రీకరించి ధ్యానం చేసే పద్ధతి కలదు. దీనినే చక్రధ్యానం అంటారు. వెన్నెల. ఈ మధు విద్యా సాధకులు సాధనలో తమ తమ సూక్ష్మ శరీరాలతో భూకక్షం దాటి విశ్వాంతరంలోకి చేరిన వేళ వారు చూచిన ఆ ఆదిత్యుని రూపాన్ని వర్ణిస్తున్నారు. అథ తత ఊర్ధ్వ ఉద్యేత్య నైవోదేత నాస్తమయతే కల ఏవ మధ్య స్థాత తదేశ శ్లోక. తర్వాత సూర్యుడు ఊర్ధ్వ దిశగా చాలా దూరం వెళ్ళి అక్కడ ఉదయించకుండా అస్తమించకుండా స్థిరంగా ప్రకాశిస్తున్నాడు. అక్కడ మధ్య భాగంలో నివసిస్తున్నాడు. ఆ విషయాన్ని ఈ క్రింది మంత్రాలు చెబుతున్నాయి. న వైతత్ర న మ్లోచ నోదేయాయ కదాచన దేవాస్తేనాహం సచ్చేనామ విరాదిష్ట బ్రహ్మణేతి. ఓ దేవతలారా, ఆదిత్యుడు అక్కడ ఏమీ చేయడు. అక్కడ ఉదయించటం అస్తమించటం అనే పనులేవి ఉండవు. నేను ఈ యథార్థాన్ని చెప్పినందువల్ల ఆ పరబ్రహ్మము నుండి నేను కిందికి దిగి రాకుండా ఉందునుగాక. సహవా అస్మా ఉదేతి నంలోచిత సగృద్యవా హైవస్మై భవతి యా ఏతామేవం బ్రహ్మైపనిషదం వేద. సూర్యుడు తన కోసం ఉదయించటం లేదు, అస్తమించటం లేదు అనే ఈ వేద రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అతనికి రోజంతా ప్రకాశమే. ఇదే మధు సిద్ధాంతము. ఇప్పటిదాకా మనము తెలుసుకున్న విషయాలన్నిటినీ కలిపి గాయత్రి అంటారు. వాక్కు గాయత్రి స్వరూపము. గాయత్రి చత్రాయతే చ. గానం చేయటం వల్ల రక్షించేది గాయత్రి అని వర్ణించారు మహర్షులు. ద్వాదశఖండం యావైసా గాయత్రీయం వా వసాయేమం పృథ్వ్యాహం ఇదీం సర్వం భూతం ప్రతిష్ఠతామేతామేవ నాతసీయతే. ఈ భూమి మొత్తం గాయత్రీయమే. ఈ భూమిపైన సర్వజీవులు నివసిస్తున్నాయి తప్ప మరెక్కడికి పోవటం లేదు. ఈ పృథివి సర్వము గాయత్రి. ఈ శరీరము గాయత్రి. ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలన్నీ భూమికి సంబంధించినవే. అవి ఎక్కడికి పోలేవు. సైషా చతుష్పద షడ్విధ గాయత్రి తదేద దృచాభ్యసూక్తం. ఈ ప్రశస్తమైన గాయత్రి 4 పాదములుగాను 6 అక్షరాలుగాను ఉంది. గాయత్రి మంత్రంలోని పాదమునకు 6 అక్షరముల చొప్పున 4 పాదములు కలిపి 24 అక్షరములుగా ఉంది. తవానస్య మహిమ తతో జాయించ పురుష. గాయత్రి బ్రహ్మం ఎంతో గొప్ప మహిమ కలిగి ఉంది. పురుషుడు అనగా పురుషరూపి పరమాత్మ అంతకన్నా మహిమ కలవాడు. పాదోస్య సర్వభూతాని త్రిపాదశ్యామృతం దివీతి. ఈ సకల జగత్తు ఆ పరమపురుషుల్లో అనగా పరమాత్మలో 4వ వంతు అయితే మిగిలిన 3 భాగాలు ఆ విరాట్ పురుష లోకంలో అమృతమయంగా ఉన్నాయి. ఇంచుమించు ఇదే మంత్రం పురుష సూక్తములో చెప్పబడింది. గాయత్రి మంత్ర వివరణ ఇలా కొనసాగుతుంది. సశేషం. శుభం భూయాత్.